మీరిప్పుడు చూస్తున్నది రియల్ కాదు, నేనొక ఏఐ క్యారెక్టర్. నేనిప్పుడు మీకు ఒక ఏఐ అవతార్ని, అలాగే VAO 3.1 యూజ్ చేసి ఏఐ వీడియోస్ ఫ్రీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో ఒకసారి చూడండి. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో మనకైతే ఇప్పుడు గూగుల్ సంబంధించిన గూగుల్ విడ్స్లో చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ వన్ మనమైతే VAO 3.1 యూస్ చేసి పవర్ఫుల్ వీడియోస్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకు నెక్స్ట్ ఇక్కడ మనకు కొత్త ఫీచర్ ఏ అవతార్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీరు స్టార్టింగ్లో చూసారు కదా, కంప్లీట్లీగా మనం ఏ అవతార్ని ఫ్రీగా క్రియేట్ చేసుకున్నాం. అలాగే మనం ఇక్కడ మ్యూజిక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మ్యూజిక్ కూడా ఆప్షన్ ఉంది. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే మీకు ఇక్కడ చిన్న టెక్స్ట్తో మీరు ఒక లాంగ్ వీడియోస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ 4 ఆప్షన్స్ని మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు వన్ బై వన్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మనమైతే ఇప్పుడు గూగుల్ వాళ్ళ టూల్కి వెళ్ళాలి. అదే మనకు గూగుల్ విడ్స్ అనమాట. ప్రీవియస్గా దీని గురించి వీడియో చేసుకున్నాం, బట్ మనకు లేటెస్ట్గా చాలా అప్డేట్స్ వచ్చాయి దీంట్లో. సో మీరు గూగుల్ విడ్స్ అని కొడితే మీరు స్టార్టింగ్లో వెబ్సైట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. మీకు ఇక్కడ సైన్ ఇన్ టు వీడియో ఆప్షన్ ఉందో అక్కడికి వెళ్తే మీకు సైన్ ఇన్ అవ్వగానే ఇలా 7 ఆప్షన్స్ చూపిస్తుంది. 7 to 8 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 8 ఆప్షన్స్ మనకు డైలీ యూజ్ అయ్యాయి అనమాట. దీంట్లో ఫస్ట్ వన్ మనకు వీడియో క్రియేట్ చేయడానికి, అలాగే అవతార్ క్రియేట్ చేయడానికి, మ్యూజిక్ కానీ లేకుంటే లాంగ్ వీడియో క్రియేట్ చేయడానికి అన్ని ఆప్షన్స్ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ మనం వీడియో కదా టాపిక్ ఇక్కడ. సో వీడియోస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ మనకు VAO 3.1 ఆప్షన్ ఉంది, ఫస్ట్ వన్. సో మీరు దాని దగ్గరికి వెళ్ళైతే క్లిక్ చేయండి. VAO 3.1 క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, కింద మీకు యానిమేట్ ఆప్షన్ ఉంది, సెకండ్ వన్. సో మీరు అది సెలెక్ట్ చేసుకొని మీ దగ్గరున్న ఇమేజ్ని వీడియోలాగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నార్మల్ టెక్స్ట్ నుండి చేసుకోవాలనుకుంటే సో మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా నా దగ్గర ఒక 3 ప్రాంప్ట్స్ ఉన్నాయి, వన్ బై వన్ మీకు ట్రై చేస్తాను. ఒకటి నార్మల్ ప్రాంప్ట్ అనమాట, ఇంకొకటి తెలుగు డైలాగ్స్ ఉన్న ప్రాంప్ట్. ఇక్కడ ఎక్స్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకొని జనరేట్ కొట్టండి. సో జనరేట్ కొడితే మనకు కొంచెం టైం తీసుకుంటుంది. నేను స్పీడప్ చేస్తాను, ఒకసారి అవుట్పుట్ చూడండి ఎలా వచ్చిందో మనకు. అవుట్పుట్ అయిపోయాక మీరు ఏం చేయాలంటే దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ టైమ్ లైన్లోకి అయితే యాడ్ అయిపోతుంది. కింద మీకు ఇన్సర్ట్ ఆప్షన్ ఉందా, ఇన్సర్ట్ ఆప్షన్ కొట్టండి. ఇన్సర్ట్ ఆప్షన్ కొడితే మీకు రెడీ అయిపోయినట్టే. సో మనకు బెటర్గా వచ్చింది కదా ఫస్ట్ వీడియో. సెకండ్ వన్ మనకి ఇక్కడ తెలుగు డైలాగ్స్ వస్తాయి లేదని చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో అది చూద్దాం. మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే షేర్ ఆప్షన్ దగ్గర డౌన్లోడ్ MP4 ఆప్షన్ ఉంటుంది. సో కొంతమందికి డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో సో డౌట్స్ అడిగాడు. సో మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో సెకండ్ వన్ మనకు తెలుగు డైలాగ్స్ ఉన్న ప్రాంప్ట్ అయితే ట్రై చేయబోతున్నాం. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసిన ఆ ప్రాంప్ట్ మనకు తెలుగు డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ మీ షార్ట్ ఫిల్మ్ బట్టి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ కూడా నీతో ఉంటే అయిపోయింది. నాకు ప్రపంచం చాలా బాగుంది. సేమ్ నాకు కూడా అలానే ఉంది. సో బెటర్గా వచ్చింది కదా. అలాగే థర్డ్ వన్ కూడా కాపీ చేసుకొని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. మీకు 3 సిమిలారిటీస్ చూపించాను. ఫస్ట్ వన్ మనకి ఇద్దరు కపుల్స్ ఎంజాయ్ చేస్తారు, సెకండ్ వన్ ఇద్దరు కపుల్స్ మాట్లాడేది, ఇంకొకటి నార్మల్ ఫారెస్ట్ సీన్ అనమాట. మనకి ఎంత క్వాలిటీలో వస్తుందో. సో మనకు చాలా అంటే చాలా ప్రీమియంగా వచ్చింది కదా. సో మీకు నెక్స్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కొట్టండి. సో న్యూ ప్రాజెక్ట్ కొడితే మన వీడియో సెక్షన్ అయితే ప్రెజెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు అవతార్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. మీరు ఏ అవతార్ అని కొట్టండి. ఏ అవతార్ కొడితే మీకు ఇక్కడ ఏ అవతార్ సెకండ్ ఆప్షన్ ఉంది. మీరు డైరెక్ట్గా ఏ అవతార్ ఉంది కానీ అక్కడికైతే వెళ్ళకండి. సో VAO 3కే వెళ్ళండి. VAO 3లోనే మీకు అవతార్ ఆప్షన్ ఉంది చూసారు ఇక్కడ. ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు సింపుల్గా చేసుకోవచ్చు The అనమాట. voice ఇక్కడ మనకు ఏ అవతార్ క్యారెక్టర్స్ ఇవి ఇన్బిల్ట్ అనమాట. ఇవే యూజ్ The చేసుకోవాలి. voice you కొత్తగా select మన makes a ఓన్ ఫేస్ difference అయితే in మనం how పెట్టుకోవడానికి లేదు, వీళ్ళవే యూజ్ చేయాలన్నమాట. ప్రెజెంట్ నేనైతే ఒక ఇండియాలో ఉన్న ఒక అమ్మాయిని అయితే నేను అక్కడ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేశాను. ఇక్కడ చిన్న ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో క్రియేట్ షీ సెడ్ అని ఇచ్చి నేను అక్కడ తెలుగు డైలాగ్స్ ఇస్తున్నా. సో తను తెలుగు మాట్లాడేలా నేనైతే ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేశాను. క్రియేట్ షీ సెడ్ అని చెప్పి తెలుగు ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, మనం ఏదైతే తను మాట్లాడాలో. సో స్పీడప్ చేస్తున్న అవుట్పుట్ చూద్దాం మనకు ఎలా వస్తుంది తన టాకింగ్ ఫోటో ఒకసారి. Hi మనకు guys, వచ్చేసింది కదా. ఎలా సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ కొట్టి కింద ఒకసారి చూద్దాం మనకు ప్లే చేసి. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మీరిప్పుడు చూస్తున్నది రియల్ కాదు, నేనొక ఏఐ క్యారెక్టర్. సో బెటర్గా వచ్చింది కదా. సేమ్ అలాగే సెకండ్ వన్ కూడా నేను
సో టెక్స్ట్‌ని అయితే రీప్లేస్ చేశాను. సో అవుట్‌పుట్ నేనిప్పుడు చూడండి. మీకు ఒక ఏఐ అవతార్ని అలాగే వియో 3.1 యూస్ చేసి ఏఐ వీడియోస్ ఫ్రీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇది కూడా చాలా బెటర్‌గా వచ్చింది మనకు టాకింగ్ పోర్ట్. అలాగే థర్డ్ వన్ కూడా ఇచ్చాను. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో ఒకసారి చూడండి. సో ఇలా మీరు ఏ అవతార్ యూజ్ చేసి మీ తెలుగు లిప్ సింక్ అని ఎవ్రీథింగ్ మీరు చేసుకోవచ్చనమాట. ఇంకొకటి మ్యూజిక్ క్రియేట్ చేసుకోవచ్చు. కిందనే మీకు మ్యూజిక్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇచ్చారంటే మీకు ఎలాంటి మ్యూజిక్ కావాలో ఇచ్చారనుకోండి, మనకి మ్యూజిక్ జనరేట్ అవుతుంది. ఇక్కడ 30 సెకండ్స్ ఉంటుంది. ఫుల్ సాంగ్ ఉంటుంది. 5 మినిట్స్ దాకా. మీరు సెలెక్ట్ చేసుకొని మీ ఆప్షన్ బట్టి అండ్ నెక్స్ట్ మనకి స్టోరీ బోర్డ్ ఉంటుంది కింద. సో, స్టోరీ బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ స్టోరీ బోర్డ్‌లో మీరేం చేయొచ్చంటే, చిన్న ఐడియా గాని, స్క్రిప్ట్ గాని ఇచ్చి మీరైతే ఒక లాంగ్ వీడియోని క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఒక ప్రెజెంటేషన్ లాగా. నేను ప్రెజెంట్ అయితే ఒక చిన్నగా ఇస్తున్నా. ఒక ఫిల్మ్ మేకింగ్ హాలీవుడ్‌ని మనకి కొలాప్స్ చేస్తుందా అని అది ఇచ్చాను. మనకైతే సో, లైక్ ఒక స్టోరీ బోర్డ్ రెడీ అయితుంది. సో, ఫస్ట్ మనకి ఎలా ఉంటుంది, సెకండ్ ఎలా మనకి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ టైటిల్స్‌తో పాటు ఉంటుంది. ఒకవేళ మీరేమన్నా కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటే ప్లస్ సింబల్ కొట్టి మీరేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే సీన్ అక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట మాన్యువల్‌గా. సో, అంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ కొడుతున్నా. ఇక్కడ మనకు థీమ్ ఉంటుంది. ఏ థీమ్‌లో చేసుకోవాలో. సో, ఈ వీటన్నిటిలో మనకు లాస్ట్‌లో ఒకటుంది. ఇది కొంచెం బెటర్‌గా అనిపించింది. సో, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. మీరు ఏదైనా ట్యుటోరియల్ గాని ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఇది చాలా బెటర్‌గా మీకు యూజ్ అవుతుందనమాట. సో, జనరేట్ కొట్టాను నేను. ఒకసారి చూద్దాం మనకొచ్చాక. సో, చాలా ప్రీమియంగా అయితే వస్తుందనమాట. ఆల్‌మోస్ట్ ఒక 3 మినిట్స్ వీడియో మనకు జనరేట్ అయింది. సో, మీకిక్కడ సైజ్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఒకవేళ ఇంక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ అయినా చేసుకోవచ్చనమాట. ఇలా మీకు ఎవ్రీథింగ్ మీకు ఎవ్రీ 5 సెకండ్స్‌కి The ఏమైనా film చేంజ్ చేసుకోవాలంటే industry, వాయిస్ ఓవర్ గాని particularly ఎవ్రీథింగ్ Hollywood, చేంజెస్ has చేసుకోవచ్చనమాట. always been an ఇలా engine of మనకు అవుట్‌పుట్ వస్తుంది. creativity and ఇక్కడే మీరు ఏ economic అవతార్ power. కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, మీరు క్లిప్ అని సెలెక్ట్ చేసుకుంటే చాలు. క్లిప్ అని సెలెక్ట్ చేసుకొని ఏ అవతార్ కొట్టారనుకోండి, మనకు అక్కడ మీకు ఆ క్లిప్‌లో వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో, ఆ వాయిస్ ఓవర్ మీకు రైట్ సైడ్‌లో వస్తుంది. కింద మీకు అవతార్ ఆప్షన్ ఉంది చూసారా? ఒకవేళ మీకు వాళ్ళు బిల్ట్ ఇన్ కాకుండా ఓన్‌గా చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు మీరు. బట్ మీ The vo ఫేస్ అయితే the vo ఉండదు. ఇలా మీరు అవతార్ సెలెక్ట్ చేసుకొని, మీరు జనరేట్ ఎక్స్‌ప్లోర్ కొట్టారనుకోండి, మనకు ఆ వాయిస్ మాట్లాడినట్లయితే అవతార్ వస్తుంది. దాన్ని మీరు క్లిప్‌లో యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు చేసుకోవచ్చనమాట గూగుల్ బిట్స్ యూజ్ చేసి.